హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ముప్పా అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సతీష్ గారు. సార్, నర్సరావుపేట అంటే పల్నాడు ప్రాంతానికి మకుటం లేని మహారాజులాగా కోడెల శివప్రసాదరావు గారు, మాజీ మంత్రివర్యులు కోడెల శివప్రసాదరావు గారు ఒక వెలిగారు. ఆయన ఆజ్ఞ లేకుండా అక్కడ ఏమీ జరగలేని పరిస్థితులు ఒకనాటి ఉన్నాయి. అలాంటి నాయకుడికి టీడీపీ ప్రభుత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వంలో అవమానం జరిగిందని కోడెల గారి అభిమానులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన విగ్రహాన్ని తీసి ఒక స్టోర్ రూమ్లో ఒక మూలన పడేశారు. అది కూడా ధ్వంసం అయిన పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని ఒక స్టోర్ రూమ్లో పడేశారు. సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు దీని మీద చర్చలు జరిగేంత వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అలాంటి గొప్ప నాయకుడికి టీడీపీ ప్రభుత్వంలోనే ఇలా ఒక అవమానం జరిగిందనే భావించవచ్చు. సో దీనిపైన మీ విశ్లేషణ. కోడెల శివప్రసాద్ గారు పలనాటి పులి. ఆయనకు అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, ఏంటి ఆయన ప్రస్థానం కనుక మనొకసారి ఎరికి తిరిగి చూసుకుంటా ఉంటే, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక మంచి వైద్యునిగా పేరుని గన్ని తన స్వగ్రామం నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో కాకుండా ఏది అనువైన ప్రదేశం అని చెప్పని ఆ రోజుల్లో గట్టిగా మాట్లాడటానికి వీలు లేని ప్రాంతమైనటువంటి నరసరావుపేటలో వైద్యశాలను ఏర్పాటు చేసేసి సామాన్యమైన ప్రజలకి అందుబాటులోకి వచ్చి ప్రజా వైద్యునిగా ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. సహజంగా మొట్టమొదటి ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా సౌమ్యుడిగానే అంటారు. ఆయనతో పరిచయం ఉన్నటువంటి పాతూరు కోటేశ్వరరావు మాస్టర్ గారు, ఆయనతో బాగా అనుబంధం ఉండేది. వారి ద్వారానే వారు నాకు పరిచయం కూడా. ఆ పరిచయం చాలా స్వల్పకాలంలోనే మమ్మల్ని బాగా ఆత్మీయులను చేసిన మాట వాస్తవం. అలాంటి వ్యక్తి అంటే మరి మనమైతే ప్రత్యక్షంగా చూడలేదు, రూపాయి డాక్టర్గా అని చెప్పని భావించేవాళ్ళు. అప్పుడు ప్రజాస్వామ్యాన్ని తిరిగి మనం శస్త్రచికిత్స చేయాల్సింది రోగాలకే కాదు, రోగికే కాదు, నిస్సందేహంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మన అవసరం ఉంది అని చెప్పని ముందుకొచ్చి అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటగా ఆయన 1983లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరసరావుపేట ప్రాంతంలో ఆ రోజుల్లో చాలామంది, ఈ రోజుకు కూడా వాళ్ళు బ్రతికున్నారో చనిపోయారో కూడా తెలియని పరిస్థితుల్లో కొన్ని వందల కుటుంబాలు ఉన్నమాట వాస్తవం. ఓకే, అదృశ్యమైపోయారు. వాళ్ళు ఏమైపోయారో ఇప్పుడు తెలియదు. అక్కడ కరకు కత్తుల కరాళ నృత్యాలు చేసినాయి అక్కడ. ఈ రోజు మనం రాజకీయ వర్గపోరు లేదు అక్కడ. రాజకీయంగా వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి దురాగతాలకి ప్రత్యక్ష సాక్ష్యం పల్నాడు ప్రాంతం. దురాగతాలకి మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను నేను, వాళ్ళు చేసిన దుర్మార్గాలకి, దురాఘాతాలకి, హత్యలకి నరసరావుపేట ప్రాంతం, ఆ పల్నాడు ప్రాంతం మనకి ఇంకా సాక్షాభూతం. అది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎదురు నిలబడటమే గొప్ప అనుకున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో అన్ని వర్గాల వారు కలిపి తెలుగుదేశానికి అఖండ విజయం చేకూర్చిన సందర్భంగా నరసరావుపేటలో శాసనసభ సభ్యుడిగా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు 1983లో ప్రాతినిధ్యం వహించడం కూడా జరిగింది. ఆయన గెలిచిన తర్వాత కూడా మీరు తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారా అని చెప్పని నాయకుల్ని, కార్యకర్తల్ని వాళ్ళు చిత్రహింసలు గురి చేస్తూ గాయాల పాలు చేసినప్పుడు వాళ్ళ గాయాలను మాన్పుతూ పెద్ద గాయాలకు కుట్లేస్తూ మదన పడుతున్నటువంటి ఒక డాక్టర్ గారు నకిరేకల్లులో మొదలుపెట్టి ఎన్నాళ్ళు ఇది అధికారంలో మనం ఉండామా వాళ్ళు ఉండామా, నేను శాసనసభ్యుడిగా ఉండేది ఎందుకు, ఇంకా వీళ్ళకి అండదండలుగా లేనప్పుడు నేను ఉండేంటి లేకపోతే ఏంటని చెప్పని తనలో ఉన్న మానవత్వం మేల్కొల్పున్న సందర్భంగా కర్ర పట్టుకొని బయటకు వచ్చాడు. మొట్టమొదట నేను ముందుంటాను మీరు రండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? పలనాడు వదిలి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. పలనాడు ప్రాంతానికే తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. పలనాటి పులిగా కీర్తించబడ్డాడు. ముఖ్యమంత్రి తప్ప అన్ని ముఖ్యమైన పదవులు నిర్వహించాడు మంత్రివర్గంలో. నరసరావుపేట కావచ్చు, తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గానికి కావచ్చు, అభివృద్ధిలో అతన్ని ఆదర్శంగా తీసుకునే విధంగానే ముందుకెళ్ళాడు. ఇక్కడ కోడెల శివప్రసాద్ గారు, ప్రత్తిపాడులో మాకినేని పెదరత్తయ్య గారు ఇద్దరు కూడా 2004 వరకు ఇద్దరు వైద్యులై ఉండి 2004 వరకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు. పోటాపోటీగా అభివృద్ధి విషయాల్లో ముందుకెళ్ళినటువంటి వ్యక్తులు వీళ్ళు. మరి అలాంటి సందర్భంగా తన ప్రజలను కాపాడుకోవడం కోసం తన వృత్తి ధర్మాన్ని ప్రాణం పోయాల్సిన ఒక వైద్యుడు తన వృత్తి ధర్మానికి విరుద్ధంగా
అరాచకాలకు ఎదురొడ్డి నిలబడాలని చెప్పని తను కర్రబట్టుకొని ముందుకొచ్చేసి ఆ ప్రాంత ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్ళను పారద్రోలి మౌటంలేని మహారాజుగా వెలుగుతున్న కాసు బ్రహ్మాందరెడ్డి గారిని 1984లో మట్టి కరిపించడానికి ఈయన ప్రధాన భూమిక. ఆ విషయం మర్చిపోయారు జనాలు. జరిగినాయి కొన్ని రాజకీయంగా కొన్ని పొరపాట్లు జరిగితే జరిగి ఉండొచ్చు, కొన్ని తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు, ఈయన కూడా జరుగుంటే జరిగి ఉండొచ్చు. నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఒక నాయకుడు, ఒక భరోసా కోడెల శివప్రసాద్ గారు. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలనే కార్యక్రమంలో ఈరోజు నిన్న ఆయన మాట్లాడాడు కదా, వైద్యశాలకు సంబంధించినటువంటి ఆయన ఏమని చెప్పాడు సూపరింటెండెంట్ గారు, శాసనసభ్యుడు మమ్మల్ని తొలగించమన్నారు అని చెప్పని అన్నాడు. మరి ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం కదా. శాసనసభ్యులు ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? ఆయన పేరుంటే మాకు పేరు రాదనే ఒక విధంగా ఉన్నారా? ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇవన్నీ అధిష్టానం తెలియకుండానే జరిగాయని మీరు భావిస్తున్నారా? నిస్సందేహంగా ఇక్కడ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని అధిష్టానానికి తెలుసని నేనైతే భావించట్లేదు. కొంత జరుగుతున్న పరిణామాలు ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళకి చేరలేదు అంటే కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇన్ని ఉదంతాలు జరుగుతున్న సందర్భంగా ఒక రోజు అంటే తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు సూచి చూడనట్టు ఉంటున్నారా లేకపోతే ఎందుకు ఇలా చేశారనేది మాత్రం ఒకసారి మనం తిరిగి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అలాంటి నాయకుడికే భరోసా లేనప్పుడు ఆయన భౌతికంగా లేడు ఈరోజు. మరి ఇప్పుడు ఎవరి మీద కక్ష తీర్చుకుంటుంది? అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడా? ఎవరు? ఈరోజు జరుగుతున్న కారణం ఎవరు? ఇది తిరిగి ఆలోచించుకోవాలి. అసలు ఇంకోటండి, ఇది తెలుగుదేశం ప్రభుత్వం పర్మిషన్ లేకపోవచ్చు, ఆయన విగ్రహానికి పర్మిషన్ లేదనే దమ్ము ఎవరికుంది? నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారి విగ్రహం పెడతాను అంటే ఆపే ధైర్యం ఈ ఉద్యోగస్తులకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడాడు అసలు? ఇది కదా ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది అక్కడ? ఈరోజు గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రి గారు మేము మళ్ళీ ప్రతిష్ట చేస్తానని చెప్పని కొంత కార్యకర్తలకు ఉపశమనం ఇచ్చారు. దాంతోపాటు జరిగిన పరిణామాలకి బాధ్యులైన వాళ్ళకి హెచ్చరికగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకళ్ళతోటి గెలవలేదు, ఇక్కడ ప్రజల సహాయ సహకారాలతోటి గెలిచారు. ఇప్పుడు మీ హెచ్చరిక నేరుగా ఎమ్మెల్యేకి అంటారా? దానికి సంబంధించినంత వరకు ఆయన విగ్రహం పెట్టొద్దని ఏ స్థాయిలో ఉన్న నాయకుడికైనా నేను హెచ్చరిక చేస్తున్నాను. శాసనసభ్యుడికే కాదు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా సరే నిస్సందేహంగా ఇది గుర్తించాలని నేను అంటున్నాను. అలాంటి వ్యక్తులను మనం కాపాడుకోవాలా, వాళ్ళ ప్రతిష్టని. నేనైతే ఏంటంటే పార్టీకి సంబంధించి ఈ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాను నేను. అదే అలాంటి వ్యక్తులకు నిజంగా నేను అన్నాను, లోపాలు లేవని నేను అంటలేదు. లోపాలు ఉన్నా కూడా దివంగతుడైన వ్యక్తికి సంబంధించి ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఎవరైనా పుట్టాడా? మళ్ళీ పల్నాడు పులి ఎవరైనా పేరు తెచ్చుకున్నారా? లేదు కదా. ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది కదా. మళ్ళీ ఒకళ్ళు ఉద్భవించారా? ఆ స్థాయి నాయకుడు ఎదిగాడా? ఇది గమనించుకోవాలి కదా. ఇది చాలు కదా ఆయన విగ్రహం అక్కడ పెట్టుకోవడానికి. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఉన్నాయా అనుమతులు? ఎన్నిసార్లు లేవని మీరే చెబుతున్నారు కదా. నిన్న వాళ్ళ కార్యాలయాలకు అనుమతులు ఉన్నాయా? రుషికొండలో కట్టినటువంటి ఆ మహల్కి అనుమతి ఉందా? ఎందుకు ఇవ్వకూడదు? తక్కువేంటి శివప్రసాద్ గారు? ఆలోచించుకోవాలి కదా. వీళ్ళు ఇలాంటి పార్టీ మీద ప్రభావం చూపుతాయి, శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. అంతర్గతంగా ఏదన్నా ఉండొచ్చు, చెప్పుకోండి, మాట్లాడుకోండి. వైరుధ్యాలు రావడం రేపు పొద్దున మనకు మంచిది కాదు కదా. 2004లో ఓడిపోయిన కారణం ఏంటి? ఒకసారి తిరిగి ఎన్నిక ఆలోచించుకోండి. 2019లో ఓడిపోవడానికి కారణం ఏంటి? తిరిగి ఆలోచించుకోండి. మనం ప్రజల మమేకంతో గెలిచామా, ప్రజల ప్రభుత్వాల మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో మనం గెలిచామని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తి ఉండన్ని రోజులు తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు అదే సింబల్ మీద పోటీ చేసిన వ్యక్తి అరుదుగా ఉన్నారు. ఇప్పటికి ఇంకా ఇద్దరే మిగిలారు. ఇద్దరే, ఒకళ్ళు అయ్యన్న పాత్రుడు గారు, 2 అశోక్ గజపతిరాజు గారు ఎన్నికల్లో పాల్గొనలేదు కదా మొన్న, గోరంట్ల బుచ్చి సోదరు. ఇంకో వ్యక్తి ఉన్నా కూడా ఆయన పార్టీ మరి అటు ఇటు చేరి వచ్చారు. గోరంట్ల బుచ్చి సోదరు గారితో అప్పుడు రామారావు గారి లక్ష్మీపార్వతి తరపున ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ సింబల్ తోటి మళ్ళీ పోటీ చేశారు. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ సభ్యుడి కింద లెక్కేసుకోవాలి. వీళ్ళిద్దరే కదా ఉంది. వాళ్ళ సమకాలికి ఇప్పుడు ఎవరు ఉన్నారు? చనిపోయాడు ఈయన, మాగిన పెదరత్తయ్య గారు ఉన్నారు. అలాంటి వాళ్ళు అది కొద్దిమంది ఉన్నారు. నిన్న రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చనిపోయాడు. అలాంటి వాళ్ళని గౌరవించుకోవాలి కదా పార్టీ. వాళ్ళు వేరే పార్టీకి అయితే వెళ్ళలేదు కదా, మీ ఎంటే ఉన్నారు కదా.
గమనించుకోవాలి కదా ఇవన్నీ కూడా పార్టీ శ్రేణులను ఒక రకమైనటువంటి నైరాశ్యంలోకి నింపుతూ ఉంటాయి. వర్గాలు పెరిగినాయి అనుకోండి, ఒకళ్ళతోటి గెలిచింది కాదు కదా ఇది, అందరూ తల ఒక చేయేస్తేనే కదా గెలుచుకుంది. కారణం ఏంటంటే అవతల ఒక రాక్షసుడు కనపడుతున్నాడు. ఇప్పుడు మీలో మీ ఆధిపత్యం కోసం ఇలాంటి వ్యక్తులను కించపరిస్తే మళ్ళీ వాళ్ళకి ఓతమిచ్చినట్టు అవునా కదా? ఇది పార్టీ ఆలోచించుకోవాలి. శాసనసభ్యుడు మార్చుకునే అధికారం పార్టీకి ఉంటుంది, కానీ పార్టీ మార్చే అధికారం, పార్టీని మారమని చెప్పే అధికారం వీళ్ళకి లేదు కదా. అంతిమంగా అన్నిటికీ అధిపతి పార్టీయే కదా, పార్టీ నాయకుడే కదా. కాబట్టి పార్టీ వాళ్ళందరూ కూడా ఆలోచించుకోండి అని చెప్పి చెబుతున్నాను నేను. నిస్సందేహంగా జరిగిన పొరపాట్లు సరిదిద్దమనే చెబుతున్నాను. ఇలాంటి వాళ్ళకి భరోసా ఇవ్వమనే చెప్తున్నాను నేను. తప్పులు ఎక్కడ ఉంటే ఇదిగో పలానా తప్పులు జరిగిందని చెప్పి అంతర్గతంగా మాట్లాడుకోండి, మరోసారి తప్పు జరగొద్దని చెప్పండి. అంతేగాని ఒక వ్యక్తికి సంబంధించి పార్టీకి అట్లా ఉన్న వ్యక్తికి ఇలాంటి అవమానాలు జరుగుతూ ఉంటే మాత్రం పార్టీ చోట కూర్చోవద్దని చెప్పి అయితే నేను చెప్తున్నాను. సో కార్యకర్తలకు కూడా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది మాత్రం గమనించుకోవాల్సిన అంశం కూడా. సో పార్టీ ఇలాంటి పొరపాట్లు చేయదనే భావిద్దాం. ఇప్పుడు వాళ్ళకి తెలియకొని జరుగుతాయి, స్థానిక నాయకుల మీద భరోసా ఉంటుంది, దానికి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు. దానివల్ల అంతిమంగా నష్టపోయేది పార్టీని మాత్రం నేను చెబుతున్నాను. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ముప్ప అంకమరావు గారితో ఈరోజు విశ్లేషణ. మరొక అతిథితో మరోసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.